అంటే ఇంట్లో మేము పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నట్టు ఆ ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు. అయితే మా ఇంట్లోనే ఎవరు ఈ పని చేశారు. మాతో స్వీట్గా మాట్లాడి కేక్ పెట్టి మా కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తున్నారా? ఏం జరుగుతుంది? ఎవరిని నమ్మాలి? ఏది నిజం? అసలేమీ అర్థం కావట్లేదే. కేక్ తిని గంగ ఫ్యామిలీ కుక్క చావు చేస్తుంది అనుకున్నాను. కానీ ఆ పశువుల డాక్టర్ వల్ల అనవసరంగా కుక్క చనిపోయింది. అన్నయ్య అన్నయ్య వచ్చాడేంటి? అన్నయ్య ఇక్కడున్నావేంటన్నయ్య? ఏంలే శివ, ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ ఇలా వచ్చాను. అక్కడ జనాలు గుమిగూడుంటే ఏంటా అని చూశాను, అంతే. చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందన్నయ్య. మనం పాడేసిన కేక్ తినేసి పాపం ఆ కుక్క చనిపోయింది. ఓ, అది మనం పడేసిన కేకా? ఆ భగవంతుడే మనల్ని కాపాడాడు శివ. ఒకవేళ ఆ కేక్ మనం తినుంటే ఆ కుక్కకు పట్టిన గతే మనకి పట్టుండేది. మనల్ని ఎవరో చంపాలని అనుకుంటున్నారన్నయ్య. అదే అర్థం కావట్లేదు శివ. అయినా మనల్ని చంపే అవసరం ఏముందో తెలియట్లేదు. ఏమైంది శివ? ఏం లేదులే అన్నయ్య. ఒకవేళ పెద్దనాన్నే ఆ పని చేసుంటే కనీసం నీ గురించి ఆలోచించైనా అలాంటి పని చేయకూడదు కదా. నిజమే శివ, నాన్న గురించి నీకు తెలిసిందే కదా, తొందరపడి ఉంటాడు. నాన్న సంగతి చెప్తా. అన్నయ్య, అందరి దృష్టిలో నువ్వు సూపర్ ఉమెన్ అయిపోయావు శివ. నేను సూపర్ ఉమెన్ని కాదు మేడం. కష్టాల్లో ఉన్నా సరే వెన్ను తట్టి నడిపించిన మా గంగాబావే నాకు సూపర్ హీరో. అందరికీ సాయం చేసే గుణం నేను మా గంగాబావ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఓహో, అందుకే చేతిలో చిల్లి గవ్వ కూడా లేనివాడు హోటల్ పెట్టుకుని చిల్లర లెక్క పెట్టేవాడు హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు, అంతేనా? మా ఆయన్ని మరి అంత తక్కువ చేయకండి మేడం. అప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ధర్మ పోరాటం చేసే సంస్కారం ఉంది. హలో,
అయ్యో నేను చూసుకోలేదు శివ. అంటే టేస్ట్ బాగోకపోతే చిరాకొచ్చి అలా చూసుకోకుండా పడేశాను. మీరు కావాలనే నీళ్లు కొట్టారు మేడం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారో తెలుసా? ఏంటి చేసేది? ఎక్కువ మాట్లాడితే తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఏమనుకుంటున్నావో? నీళ్లు కొట్టిందే కాక దబాయిస్తున్నారేంటి మేడం? ఒంటి మీద ఉన్న కాకి చొక్కాకి నేను ఎంత విలువిస్తున్నాను, మీరు రౌడీలా బిహేవ్ చేస్తున్నారేంటి మేడం? నన్నే ఎదిరించి మాట్లాడితే నాకు నచ్చదని చెప్పాను కదా. నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. అర్థమైంది మేడం. మీరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. యూనిఫామ్ వేసుకున్న మనం నలుగురికి రక్షణ కల్పించాలే తప్ప మనలో మనమే గొడవ పడటం సంస్కారం కాదు మేడం. ఇంకోసారి ఇలాంటి పని చేయకండి. ఇచ్చిన దెబ్బ సరిపోలేదే శివ నీకు. ఈసారి ఇంకోలా ట్రీట్మెంట్ ఇస్తాను. అతి త్వరలో సాలిడ్ గా ఇస్తాను. అప్పుడు నువ్వు జీవితాంతం ఈ ఏసీపీ మేడంకి ఎందుకు ఎదురెళ్ళానా అని